హాయ్ ఫ్రెండ్స్, సోషల్ మీడియాలో అంకిత రాజ్ ఇద్దరు విడిపోయారు అని తెలిసాక చాలా బాధేసింది. వీళ్ళ ఇంటర్వ్యూస్ అయితే చూశాను. 1 ఇయర్ బ్యాక్ వీళ్ళు ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్గా ఉండేవాళ్ళు. కలిసి ఉండి హ్యాపీగా పెళ్లి చేసుకొని కలిసి ఉన్నారు. కాకపోతే అంకిత వాళ్ళ ఫ్యామిలీకి ఓకే కానీ రాజ్ వాళ్ళ ఫ్యామిలీకి ఈ అమ్మాయి ఓకే కాదు అని తెలిసింది. ఎందుకంటే మనందరికీ తెలుసు ఈ అమ్మాయిని చేసుకోవద్దు అన్నప్పుడు తను ఏదో డెసిషన్ అయితే తీసుకున్నాడంట. ఇంకా వాళ్ళు భయపడిపోయి అమ్మో ఇంకా అంకితని చేయకపోతే ఇంకా వీడు ఏమైపోతాడో అని చెప్పేసి అయితే వాళ్ళు చేశారు అని చెప్పేసి అయితే మనకు ఇంటర్వ్యూలో తెలిసింది. అలా పెళ్లి చేశాక వీళ్ళు బానే ఉన్నారు. కానీ వీళ్ళ మధ్యలో ఎందుకు ఇలాంటివి జరిగిందంటే, అంకిత వాళ్ళ ఫ్యామిలీకి ఓకే కానీ, రాజు వాళ్ళ ఫ్యామిలీకి అయితే నాట్ ఓకే. వాళ్ళు ఎంతసేపు ఇంకా ఈ అమ్మాయిని యాక్సెప్ట్ చేయకుండా రాజ్‌ని దూరం పెట్టడం స్టార్ట్ చేశారు. ఇంకా తను లోన్‌లీగా ఫీల్ అవ్వడం అవన్నీ అయిందనమాట. దాంతో పాటు పాపం అంకిత అయితే రాజ్ కోసం చాలా చేసింది అని అయితే అర్థమైంది. బట్ అంకిత గారు చాలా గ్రేట్ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ కోసం, వాళ్ళ అమ్మ నాన్న కోసం ఇల్లు కట్టించారంట. భిక్షాటన చేస్తూ ఇల్లు కట్టించారంట. అంటే మ్యారేజ్ చేసుకున్నాక గూడా ఈమె 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 పని చేసేదైతే ఆపలేదంట. సో, హ్యాపీగా హస్బెండ్‌తో ఉండొచ్చు. కానీ అలా కాకుండా తను అనుకుంది ఎట్లా అయినా ఇల్లు కట్టించాలి, మా అక్కల్ని సెటిల్ చెయ్యాలి అని అనుకొని అలా సెటిల్ చేసిందంట. అంటే చాలా కష్టపడింది ఈ టైంలో అయితే. బట్ ఇంకా రాజ్ ఫ్యామిలీ ఈయనైతే రాజ్‌ని దూరం పెట్టడం ఇవన్నీ చూసాక ఇంకా అంకిత గూడా సర్లే నా కోసం నువ్వు కష్టపడొద్దు. ఇంక నువ్వు నీ ఫ్యామిలీతోనే ఉండు అని జెప్పేసి అయితే అంకిత గారే రాజ్‌ని బలవంతంగా అయితే పంపించేశారు. అంకిత గారి మనసు ఎంత మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే ఇట్లాంటి ఎన్నో కష్టాలు బడి అంటే ఒక ట్రాన్స్‌జెండర్‌గా అవ్వడం అంటే మామూలు విషయం గాదు. సొసైటీ చాలా తక్కువ చేసి చూస్తది. వాళ్ళని తక్కువ చేసి మాట్లాడుద్ది. మనందరికీ తెలుసు అంకిత గారు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పడం జరిగింది. అసలు తను ఏ స్టేజ్ నుంచి ఈ స్టేజ్‌కి రావడానికి ఎన్నో సర్జరీస్ చేయించుకొని, ఎన్నో చేసి, భిక్షాటన చేసి ఇంకా చాలా చేశారు. తన ట్రాన్స్‌జెండర్ గ్రూప్‌లో జాయిన్ అవ్వడం అంటే అక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ ఫేస్ చేసి ఈ స్టేజ్‌కొచ్చేసి ఇప్పుడు అంకిత రాజ్ తన వీడియోస్‌ని చాలా ఇష్టంగా చూస్తారు. చాలా బావుంటది కంటెంట్ కూడా. తను ఇంకా రాజ్ గారిని చూసుకునే విధానం మనం చూసినట్టయితే తను జిమ్‌కెళ్ళేటప్పుడు ఆహ్, తనకి కొంచెం ప్రోటీన్ షేక్ ఇవ్వడము, డ్రై ఫ్రూట్స్ ఇవ్వడము, అలా తనని బాగా చూసుకుంటది అని చెప్పైతే అనిపిచ్చింది. వీడియోస్‌లలో మనం చూసే ఉంటాం. అంతా అసలు నాకైతే చాలా చూడ ముచ్చటగా ఉండేదనమాట వీళ్ళిద్దరూ. అసలు ఇంత గొప్ప మనసు రాజు గారిది. ఇలా ట్రాన్స్‌జెండర్‌ని చేసుకొని తనకు లైఫ్ ఇచ్చాడు. అలాగని అంకిత గారు గూడా రాజు గారంటే చాలా ప్రేమగా ఉండేవాళ్ళు. వీళ్ళిద్దరు కలిసి వీడియోస్ చేసేవాళ్ళు. పెళ్లి వీడియోలోనైతే ఎన్నో లక్షలు ఖర్చు పెట్టారంట. రాజు గారు గానియండి, అంకిత గారు కానియండి, పెళ్ళికి 13,00,000 వరకు ఖర్చు పెట్టారంట సింగిల్‌గా. సో, అంత డబ్బులు పెట్టేసి చాలా గ్రాండ్‌గా పెళ్లి చేసుకునింది గూడా వదిలేయడానికి కాదు గదా! ఎవరైనా అటునుంచైనా, ఇటునుంచైనా రాజుగారికి ఎంత ఇష్టం లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మరి కొట్లాడి మరీ అంకిత గారిని పెళ్లి చేసుకోరు. వీళ్ళిద్దరి మధ్యలో ఒక్కటే గ్యాప్ ఏంటంటే, రాజుగారి ఫ్యామిలీ అయితే అంకిత గారిని యాక్సెప్ట్ చేయకుండా అవాయిడ్ చేయడం. దాంతో పాటు రాజుగారిని అసలు ఫ్యామిలీలోకి రానీయకుండా వాళ్ళు ఇలా అనుకుంటున్నారు. నువ్విలా ఎందుకు చేసావు? పెళ్లి చేసుకున్నందుకు మా పరువు పోతుంది. మమ్మల్ని చాలా చీప్‌గా చూస్తున్నారు ఫ్యామిలీలో అది ఇది అని చెప్పేసి రాజుగారి మీద చాలా ఒత్తిడి తీసుకొచ్చారనమాట. ఇంకా రాజుగారు ఒక టైంలో భ్రష్ట్ అయిపోయారు. ఇంక వద్దులే ఈ రిలేషన్‌షిప్పు అని చెప్పేసి. కానీ అంకిత గారైతే ఒక్క రోజు కూడా రాజుగారి గురించి తప్పుగా మాట్లాడడం గానియండి, బయటకొచ్చేసి ఇప్పుడు సింపతి గేమ్స్ ఆడొచ్చు. ఇలా చేశాడు, అలా చేశాడు, అలా ఏం చెప్పకుండా కామ్‌గా తన బాధ తను పడుతుంది. చెప్పుకోలేని బాధతో ఇల్లు వదిలి వెళ్తున్నా అని చెప్పేసి ఒక ఒక క్యాప్షన్ పెట్టేసరికి అది చూస్తే నా కళ్ళల్లో నుంచి అయితే వాటర్ వచ్చేస్తే పాపం ఎంత బాధపడుతుంది అనిపించింది. అటు రాజుగారు కూడా బాధ ఉంటది. ఇద్దరు ఏం హ్యాపీగా లేరు. ఇద్దరు బాధపడుతున్నారు. జస్ట్
జస్ట్ ఫ్యామిలీ కోసం వీళ్ళు కాంప్రమైజ్ అయిపోయి ఇలా చేశారు అనేది అనిపిస్తుంది. వాళ్ళ ఇంటర్వ్యూస్ అయితే ఒక్కొక్కటిగా కనిపిస్తుంటే చాలా బాధేసింది. వాళ్ళు ఎంతో కష్టపడి, ఎన్నో చేసి, ఎన్నో పాటలు పడి పెళ్లి చేసుకొని, వాళ్ళు ఈ స్టేజ్‌కొచ్చేసి పాపం ఇలా అయిపోయారే, ఇలా అవ్వకూడదే, అసలు వాళ్ళు హ్యాపీగా ఉండాలి అని చెప్పేసైతే నేను అనుకుంటున్నాను. బట్ ఇలా అయితది అని చెప్పేసి వాళ్ళు కూడా అనుకోని ఉండరు. పాపం ఫ్రెండ్స్ అసలు అస్ నిజంగా కొన్నిసార్లు అసలు దేవుడు ఇంత వింత నాటకం ఆడతాడా? ఎంతో ఆశలు పెట్టుకుంటారు. ఒక ట్రాన్స్‌జెండర్ అయ్యుండి వేరే అబ్బాయిని చేసుకుందంటే ఎన్నో కలలు కంటారు గదా! సరే, ఆహ్, నా లైఫ్ ఇలా అయిపోయినా తను అమ్మాయిగా మారాలి అనుకునే అమ్మాయిగా మారింది గాబట్టి ఒక అబ్బాయిని చేసుకుంది. కానీ అలాగని రాజుగారిని అనడానికి గూడా అసలు ఇదే లేదు. ఎందుకంటే రాజుగారు ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయినా కానీ ఈవిడని చేసుకున్నారు. ఆహ్, కొన్ని 2,00,000 ఏమో సంపాదిస్తారంట పర్ మంత్. అంటే ఆయనని తప్పు పట్టడానికి కూడా లేదనమాట. సో, అలా 2,00,000 సంపాదించి కూడా ఒక ట్రాన్స్‌జెండర్‌ని చేసుకున్నాడంటే ఆయన కూడా చాలా గొప్ప మనసు. కానీ వీళ్ళిద్దరి మధ్యలో ఇలా జరగడం అయితే చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళ వీడియోస్ చూసి నేను కూడా చాలా ఫీల్ అయిపోయేదాన్ని. అరే! ఇంత బాగుంటారా? అసలు ఆమె చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేసి ఒకరోజు వీడియోలో చెప్తుందనమాట. ఇలా జరిగింది. నేను ట్రాన్స్ కమ్యూనిటీలో ఉన్నప్పుడు నాకు ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ అయింది అని ఏడుస్తుంటే, రాజుగారు అయితే ఆమె కన్నీళ్ళు తుడిచారనమాట ఒక ఇంటర్వ్యూలో. చాలా బాధేసింది. కొంతమందైతే ప్రాంక్ చేస్తున్నారా అని చెప్పేసి అంటున్నారు. అసలు ప్రాంక్ ఏం కాదండి. వాళ్ళు నిజంగానే విడిపోయారు. ఎందుకంటే ఒక ఛానల్ ఉంటది, స్నేహ ఛానల్ అని. ఆ ఛానల్ ఆవిడైతే క్లియర్‌గా పెట్టారనమాట ఒక వీడియో. ఆ వీడియోలో అర్థమైంది మాత్రం ఇది వీళ్ళు విడిపోయారని. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల, అది కూడా రాజు వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రాబ్లమ్ వల్లే విడిపోయారు అని చెప్పైతే ఆమె క్లియర్‌గా వీడియోలో పెట్టింది కాబట్టి, ఖచ్చితంగా వాళ్ళైతే విడిపోయారు పాపం. విడిపోయి ఇప్పుడు చాలా సఫర్ అవుతున్నారు. అసలు వాళ్ళు ఒకళ్ళని వదిలి ఒకళ్ళు ఉండలేని పరిస్థితి. బట్ ఈవెన్ ఫ్యామిలీ కోసం అంకిత గారు కూడా రాజుగారిని వదిలేయడమే కరెక్ట్ అనైతే అనుకోవడం జరిగింది. అంకిత గారే రాజుగారినైతే ఫస్ట్ వద్దు ఈ రిలేషన్‌షిప్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎందుకంటే రాజుగారు సఫర్ అవుతున్నారని చెప్పేసి అంకిత గారికి అనిపించి అలా చేశారు. కానీ చాలా గొప్ప మనసు అనిపించింది అంకిత గారికి. ఎందుకంటే ఈ కాలంలో స్వార్థంతో కూడిన మనుషులే ఉంటారు. ఎందుకులే అత్తగారితో ఏం పని, మనిద్దరం ఉంటాం గదా అనుకునే మనుషులే ఉన్న ఈ ప్రపంచంలో ఇలా లేదు, నీ ఫ్యామిలీని నువ్వు నా కోసం దూరం చేసుకోవద్దు అని చెప్పేసి చెప్పడం అయితే అసలు చాలా రేర్‌గా జరుగుతుంటాయి. బట్ ఆమె చాలా గొప్ప మనసు కాబట్టి నన్ను చేసుకొని నువ్వేం హ్యాపీగా ఉంటావు అని చెప్పేసి ఇలా చేశారు. దాంతో పాటు అంకిత గారికి పిల్లలు పుట్టరు అని కూడా ఒక రీజన్ వల్ల కూడా రాజు వాళ్ళ ఫ్యామిలీ అయితే యాక్సెప్ట్ చేయలేదు. కానీ పిల్లలు పుట్టకపోయినా పెంచుకోవచ్చు, అడాప్ట్ చేసుకోవచ్చు. పిల్లలు పుట్టకుండా చాలామందైతే ఉంటారు కదా! ఇప్పుడు వాళ్ళు అడాప్ట్ చేసుకోవడమో, లేకపోతే దత్తత తీసుకోవడం ఏదో ఒకటి చేస్తుంటారు. దానికే విడిపోవాల్సిన అవసరం లేదు. కానీ ఫ్యామిలీ పరంగా చాలా ప్రెషర్ ఉండడం వల్లే విడిపోయారు అనైతే అర్థమవుతుంది. బట్ వాళ్ళు కలవాలి అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. వాళ్ళతో పాటు నేను అనుకుంటున్నా. బట్ చూడాలి ఏమవుతుందో. బట్ ఇలాంటివి జరగకూడదు అని చెప్పేసి అయితే అనిపిస్తుంది. బట్ పాపం ఫ్రెండ్స్, అసలు నిజంగా అసలు అంకిత గారు ఎంత బాధపడుతూ వీడియోస్ పెడుతున్నారంటే, ఆ వీడియోస్ చూస్తుంటే ఎవరికైనా కళ్ళల్లో నుంచి నీళ్ళొచ్చేస్తాయి. అంత బాధ అనిపిస్తుంది. సో, దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్‌లో చెప్పండి. నాకైతే అసలు ఇలాంటివి జరగకూడదు, పాపం అని చెప్పైతే అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఈ వీడియోనైతే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.